అందరికీ నమస్కారం. ఈరోజు మీకు ఎమ్మీగా ఉండే వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి మరి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ బజ్జీ ఈరోజు తయారీ చూద్దామా. ముందుగా పొయ్యి మీద ఒక బాండీ పెట్టి ఆ బాండీలో వేరుశనగ గుళ్ళు, మన స్పైసీకి కొంచెం స్పైసీగా ఉండడానికని దానిలో ఎండుమిర్చి 4 ఎండుమిర్చి, దానిలోనే కాస్త జీలకర్ర, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మొత్తం మాడిపోకుండా ఏగకుండా లేకుండా చక్కగా మొత్తం ఏగేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అది కాస్త వేగాక చూసారు కదా, ఇట్లా వేగాక తీసుకుని మిక్సీ జార్లో పెట్టుకుని చల్లారేంత వరకు అట్టి పెట్టుకుని పక్కనే దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టఫింగ్ కోసం ఆనియన్స్ అవి 2 ఈలోపు మనం 2 కట్ చేసుకుని పెట్టుకుందామండి. నేనైతే కటింగ్ బాక్స్లో వేసేసాను ఆనియన్స్ అనేది, ఎందుకంటే మరీ ఎక్కువ పెద్దగా లేకుండా చక్కగా పొలుగ్గా బాగుంటాయని. ఆ తర్వాత మిక్సీ జార్లో మనం తీసుకున్న వేరుశనగ గుళ్ళు దాన్ని పౌడర్ చేసుకోవడానికి దానిలో కొంచెం చింతపండు, సరిపడా ఉప్పు, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసి దాన్ని మిక్సీ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు చూపించాను కదా మీకు, అట్లా పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపిండి బజ్జీకి మనం శనగపిండి మిశ్రమాన్ని తయారు చేసుకుందామండి. శనగపిండి తీసుకుని శుభ్రంగా జల్లించుకుని దానిలో వాము పొడి, ఉప్పు వేసి కలిపి కొంచెం నేనైతే శనగపిండిలో కారము, గరం మసాలా లాంటివి కూడా యాడ్ చేస్తానండి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి వాము పొడి అనేది అరుగుదలకి ఉంటుంది, శనగపిండి కదా, శనగపిండి అనేది చాలా వరకు పడదు. అందుకని అవి కలిపేసుకుని కొంచెం ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం వంకాయలు నేనైతే తీసుకున్నామో అన్నిటినీ చివర్లు కట్ చేసుకుని దాన్ని 4 స్లైసెస్ లాగా చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా ఇట్లా కట్ చేసుకుని 4 ముక్కలుగా కొంచెం మెత్తగపడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసి దించేసి పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇట్లా ఆ తర్వాత మనం కారం లెమన్ వాటర్ కోసం వంకాయ బజ్జీలో ఈ కారం లెమన్ వాటర్ అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. అయితే ఆ రెండింటిని ఒక నిమ్మకాయని కట్ చేసుకుని దానిలో కొంచెం దాన్ని రసం తీసుకుని దానిలో కొంచెం వాటర్ మిక్స్ చేసి కారం వేసి 1 స్పూన్ చాలు. 1 స్పూన్ అంటే ఆ నీళ్ళు అనేది థిక్ మెథడ్లోకి వస్తాయి, అంటే సూప్ ఇట్లా చూపిస్తాను కదా, ఇట్లా వచ్చేంత వరకు కొంచెం కారం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో కాస్త పెరుగు, కొంచెం సాల్ట్ వేసి దాన్ని కూడా ఇదిగోండి ఇట్లా జ్యూసీగా ఉండేట్టుగా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రై చేసుకున్న వంకాయ అనేది కొంచెం చల్లారుతుంది. ఆ చల్లారిన దాన్ని దానిలో మనం స్టఫింగ్గా చేసుకున్న పౌడర్ని, వేరుశనగ పల్లీల పౌడర్ని తీసి పెట్టుకుని కొంచెం కాయని దగ్గరికి నొక్కోవాలి. నొక్కున్న తర్వాత అవి బజ్జీ పిండిలో మనం సోడా ఉప్పు అనేది నేను ముందే లేదండి, బజ్జీ అనేది మనం స్టార్ట్ చేసేటప్పుడు సోడా ఉప్పు అనేది వేస్తే బజ్జీ అనేది త్వరగా ఉబ్బుతుంది, తొందరగా ఉడికిపోతుంది. ఇదిగోండి ఇట్లా చేసేసి
దీనిలో అయితే నేను బజ్జీ వేసే ముందే సోడా ఉప్పు వేస్తాను, ఎందుకంటే ఆయిల్ కూడా లాగదు, బజ్జీ కూడా ఉబ్బుతుంది. అవి నూనె కొంచెం కాగాక దానిలో వేసుకొని ఫ్రై చేసుకుని ఇదిగోండి ఇక్కడ చూసారు కదా, ఇట్లా ఫ్రై అయ్యాక అన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక ఈ బజ్జీ అనేదాన్ని మనం ఆ మధ్యలో కల్లా కట్ చేసి మధ్యలో మొత్తం ఉడికిపోతుందండి, చూసారు కదా. అట్లా కట్ చేసుకున్న దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, వేయించిన పల్లీలు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఇప్పుడు మనం చేసుకున్న సూపు, కారం, లెమన్, వాటరు, పెరుగు సూప్ వేసేసి దానిలో కొంచెం మనం స్టఫింగ్గా చేసుకుని తింటే వంకాయ బజ్జీ అనేది వావ్ ఎంత బాగుంటుందంటే అసలు మామూలు కదండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చెప్తున్నాననే కాదు, నా మాటలు కాదు, ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. చూసారు కదా ఇక్కడ అదిగోండి, చూసారు కదా, రెడీ అండి బజ్జీ అనేది. వంకాయ బజ్జీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి, అసలు చాలా టేస్టీగా ఉందండి.